మన స్కిన్ వైట్గా బ్రైట్గా గ్లోయింగ్గా ఉండాలంటే దానికి ఆయిల్ ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్ తీసుకోవాలి, బీట్రూట్ అండ్ ఆరెంజ్ పీల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోని గ్రేట్ చేసిన క్యారెట్, బీట్రూట్ అండ్ ఆరెంజ్ పీల్ ఇలా వేసుకొని ఈ ఆయిల్ని మనం వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా మరబెట్టుకున్న తర్వాత చూసారా, ఇలా చల్లార్చుకున్న తర్వాత ఆయిల్ చూసారా ఎంత బాగుందో. ఇందులోని క్యాస్టర్ ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ క్యాస్టర్ ఆయిల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ క్యాస్టర్ ఆయిల్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే, మనకి యాక్నీ ఉన్న, పింపుల్స్ ఉన్న, డార్క్ సర్కిల్స్ ఉన్న అండ్ మనకి పింపుల్స్ వచ్చిన తర్వాత డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి రెడ్యూస్ అవుతాయి. మనకి ఫైన్ లైన్స్ ఉన్న, రింకిల్స్ రాకుండా చేస్తాయి. అలాగే మనకి ఎప్పుడు స్కిన్ టైట్నింగ్గా ఉంటుంది. ఈ ఆయిల్ ఇలా రెడీ అయిపోయింది కదా, ఇలాగ కొద్దిగా చల్లారిన తర్వాత ఇది మనం వడకట్టుకొని స్ట్రెయినర్ చేసుకొని, ఆ స్ట్రెయినర్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఇలా స్ప్రే చేసుకొని ఇలా ఈవెన్గా మన ఫేస్కి, బాడీకి ఇలా చేసుకుంటే మనకి స్కిన్ కలర్ డిఫరెన్స్ చూసారా, ఆయిల్ రాకముందు రాసిన తర్వాత ఎంత షైనీగా, ఎంత ఇదిగా ఉందో, నీట్గా స్కిన్లో నేను అబ్జర్వ్ అయిపోద్ది. ఇలా రాసుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత మనం బాతింగ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా ఈవెన్గా, స్కిన్ టోన్ అనేది చాలా నీట్గా, మనకి గ్లోయింగ్ స్కిన్ మనకి ఒక 10 to 15 డేస్లోనే మనం రిజల్ట్ చూడగలం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం